అది కూడా మనకి ఒకప్పుడు అదృష్టం పట్టినా దురదృష్టం వచ్చినా ఒక ఏడాదిలో ఉంటుంది, రెండో ఏడాదిలో ఉండదు. కంగారు పడవలసిన అవసరం లేదు. అదే పరాభవ సందేశం. ఇది ఒక వ్యక్తిపరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు జాతిపరంగా కూడా చెప్పుకుందాం. మన దేశం కూడా ఇటువంటి గ్రహస్థితిని అనుభవించిందండి. ఇప్పుడు కొన్ని వేల ఏళ్ల క్రితమే, ఇప్పుడు నడుస్తున్న శకానికి కూడా ముందే ఒక దుర్మార్గుడు ఈ దేశానికి గుర్రాల మీద వచ్చాడు. ఎంతమందితో వచ్చాడో తెలుసా? కేవలం 300 మందిని తీసుకొచ్చాడు. 300 మందిని తీసుకొచ్చి ప్రపంచమంతా జయించి భారతదేశానికి కూడా వచ్చే నాటికి వాడికి 30 మందో 40 మందో మిగిలారు సైనికులు. మిగిలిన వాళ్ళు పోయారు. ఎవడు వాడు? అది యాగాశ్వము కాదు, విశ్వ విజయ వ్యాపార ఖండోతి దుర్మద మత్తాశ్వముగాని. వాడే ప్రపంచ విజేతగా పేరు పొందిన దుర్మార్గుడు అలెగ్జాండర్ వచ్చాడు, గుర్రం మీద వచ్చాడు. అందుకే నేను సాగరఘోష కావ్యంలో అప్పుడు మన జాతి మరి దెబ్బతింది కదా యుద్ధాల్లో, అందుకని దాన్ని ఒక దశ, అదే పాండవుల అంతర్ధానమైనట్టే భారత జాతి కూడా ఒక దుఃఖాన్ని అనుభవించింది. వాడు వచ్చింది యాగాశ్వం కాదండి, అశ్వమేధ యాగం అయితే అశ్వాన్ని విడిచిపెడతారు. వాడు వచ్చింది యాగాశ్వం కాదు, మొత్తం పెద్ద రోగాశ్వం. అది యాగాశ్వము కాదు, విశ్వ విజయ వ్యాపార ఖండోతి దుర్మద మత్తాశ్వము కాని. దాని ఖురముల్ మాతృస్వరూపావని హృదయం వంతయు గంట్లు పెట్టెడిని. దాని ఖురముల్ మాతృస్వరూపావని హృదయం వంతయు గంట్లు పెట్టెడిని. తానే గంతలందాల్చెను అదయం వై ఉదయంబునందెను మహాహంకార వేగార్భటిన్. అది యాగాశ్వము కాదు. బుద్ధుడు అశ్వాన్ని ఎక్కే వెళ్ళాడు తపస్సుకి, అది కూడా యాగాశ్వం కాదు. అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చాడు అశ్వం మీద, అది కూడా యాగాశ్వం కాదు. రేపు ఒళ్ళు మండితే కలిపురుషుడు కల్కి మహానుభావుడు 10వ అవతారంగా వెంకటేశ్వర స్వామి గుర్రమెక్కే వస్తాడమ్మా, అది కూడా యాగాశ్వం కాదు. దుర్మార్గులను వేసేయడానికి వస్తాడు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రమ్మండం మంచిది. మనం అప్లికేషన్ పెట్టడం వరకే మన పని, అప్లయింగ్ ఆయన పని. పెట్టాలి కదా, మరి తప్పదు కదా. అందుకని వచ్చింది యాగాశ్వం కాదు. ఎటువంటిది? విశ్వ విజయ వ్యాపార ఖండూతి దుర్మద మత్తాశ్వము కాని. ఈ ప్రపంచాన్ని జయించాలని పిచ్చెక్కింది ఆ సన్నాసికి. ఈవేళ డొనాల్డ్ ట్రంప్ లాగే. ఏమిటి జయించి ఏం చేస్తావు నువ్వు? ఇంత జయించిన తర్వాత నీకు ఆయుర్దాయం అయిపోతే పెళ్ళం ఏడుస్తూ కూర్చోడు. అది కూడా మన ఇండియా వాళ్ళు అదృష్టవంతులం. ఏడవడానికి ఒక పెళ్ళామే ఉంటుంది మనకి. అమెరికా వాడికి పెళ్ళెప్పుడు పెళ్ళాం వేరు, 6 ఏళ్ళకి తర్వాత 6 ఏళ్ళకి పెళ్ళాం వేరు, పోయేటప్పుడు ఏడిచే పెళ్ళాం వేరు. వాడి కర్మ వాడిది. అది ఏడుస్తుందో ఏడవదో. ఇక్కడ పాశ్చాత్య దేశాల్లో ఒక ఆవిడ అక్కడ సమాధులు కడతారు కదా, అక్కడ కూర్చొని విసినకర్ర పెట్టి విసురుతోందట భర్త సమాధికి. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ దేశాల్లో అలాంటి వాళ్ళు దొరకరు. సతీ సుమతి లాంటి వాళ్ళు అక్కడ ఉండరు కదా. ఇలా విసినకర్ర పెట్టి విసురుతూ ఉంటే పత్రికల వారికి ఎవరికో అనుమానం వచ్చి, అమ్మా ఎంత పతిభక్తి అమ్మా, చచ్చిపోయినా కూడా సమాధి దగ్గర విసినకర్ర పెట్టి విసురుతున్నావా? ఇండియాలో చూస్తాం ఇలాంటి వాళ్ళని. ఎక్కడ ఉంటారా అంటే, పోవయ్యా నీకు తెలియదు, మా ఆయన ఏం చెప్పాడంటే, నా సమాధి చల్లారే వరకు రెండో పెళ్లి చేసుకోవద్దన్నాడు. అందుకని తొందరగా చల్లారడం కోసం విసినకర్ర పెట్టి విసురుతున్న అవతల ఇంకోటి సిద్ధంగా ఉన్నాడని చెప్పింది అక్కడ. కానీ మాట నిలబెట్టుకోవాలి కదా. పోయే ముందు అడిగాడు పాపం, కనీసం నువ్వు చేసుకుంటావు నాకు తెలుసు, సమాధి చల్లారే వరకు చేసుకోవద్దు, 10 రోజులు మైలు ఉంటుంది కదా అని ఏదో అన్నట్టు. మాకు అక్కడ పాశ్చాత్య దేశాల్లో అది ఉండదు. ఆయన ఏదో అన్నాడు పాపం. ఆ భర్త మాట పాటించడానికి విసురుతున్నా, వాడి కోసం కాదు, ఇది తొందరగా చల్లారిపోతే వెళ్ళిపోదామని. అంటే ఏడవడానికి కూడా ఒక పెళ్ళామో ఒక మొగుడో ఉంటాడని ఏం లేదండి. మన దేశంలోనే జరుగుతుంది అలాగా. ఈ దేశమే ఈ సంస్కృతి ఇప్పటికీ యువతరాన్ని ఆశీర్వదించి కోరుతున్నానమ్మా. ఎక్కడా భర్త నుంచి విడిపోవడం, భార్య నుంచి విడిపోవడం అనేది ఉండద్దు. ఇది మా విడాకుల దేశం, ఇది విడాకుల దేశం కాదు. ఎట్టి పరిస్థితుల్లో సర్దుకోవలసిందే. అదే సందేశం ఎక్కడ. లేకపోతే డొనాల్డ్ ట్రంప్ కాకపోతే అలెగ్జాండర్ అయినా, ఇంకొకడైనా, హిట్లర్ అయినా, మొత్తం ప్రపంచం అంతా జయించి ఏం చేశారండి? హిట్లర్ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఏమో సుఖపడ్డా? ఎంతమందిని చంపాడు వాడి కోసమే అణుబాంబు వేయాల్సి వచ్చింది. ప్రపంచమంతా జయించాలనే ఒక మదంతో మత్తెక్కిన అశ్వం కానీ అది యాగాశ్వం కాదయ్యా. అదే యజ్ఞం కోసం విడిచిపెట్టిన అశ్వం కాదు అది.
దాని కొరములు మాతృస్వరూపమని హృదయం వంతయు గంట్లు పెట్టిని. భూమండలం అంతా మాతృదేవతే కదా. మనం ఏమంటామంటే భూదేవి భూదేవి అంటాం. భూమి ల్యాండ్, ఇది ల్యాండ్ అనే మాట తర్వాత వచ్చిందమ్మా. మనం అనవ ల్యాండ్ అని, మనం భూదేవి అంటాం. భూమిని కూడా భూదేవి అంటాం మనం. అసలు పొద్దున్నే మంచం దిగి భూమి మీద కాలు పెట్టడానికి సిగ్గుపడిపోతూ ఉంటాం. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. దండం పెట్టుకోకుండా ఏ హిందువు లేవడమ్మా. పిల్లలకు అలవాటు చేయండి, ఇప్పుడే అలవాటు చేయండి, ఇప్పుడే అలవాటు చేయండి. దండం పెట్టుకున్నావా, శ్లోకం చదివావా అని తల్లు తండ్రు అడగాలమ్మా ఖచ్చితంగా. ఇది నేర్పాలి వాళ్ళకి. సముద్రమే నీకు వస్త్రమమ్మా, పర్వతాలన్నీ నీ స్తనయుగ్గమమ్మా. ఎందుకంటే పర్వతాల్లోనే మొక్కలు ఉంటాయి, నదులు ఉంటాయి. అలాగే తల్లి స్తన్యం కారణంగానే పిల్లలు పెరుగుతారు. పర్వతాల మీద ఉండే మొక్కలు నదుల వల్లే మనం పెరిగాం. అందుకని భూదేవికి స్తనాలు ఏమంటే పర్వతాలు అన్నారు. అదేం శృంగార వర్ణన కాదు, అది అక్కడ పద్ధతి అది. అలాగే ఆవిడకి వస్త్రం ఏంటంటే చుట్టూ ఉన్నది సముద్రం కాదు, అసముద్ర వసనేది. ఇవి సముద్రంలో ఉండడం కాదు, సముద్రం వస్త్రం ఆవిడికి. భూమి చుట్టూ సముద్రం ఉంది కదా, అదే చీర. విష్ణుపత్ని పాలించేవాడవుడు విష్ణు. అందుకే ఆయన భార్యలు ఎవరో గమనించండి. ఏమంటున్నారు, వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి సమేత. ఎందుకండి పాలించాలంటే భూమి ఉండాలి, అందుకు డబ్బులు ఉండాలి. భూదేవి అంటే భూమి, లక్ష్మి అంటే డబ్బు, అందుకే ఉన్నాయి. ఐడియాలజికల్ రిలేషన్స్ అంటారు హిందూ ధర్మంలో. దేవతలను సరిగ్గా అర్థం చేసుకోవాలని విగ్రహమాత్రులు అనుకోవద్దు దయచేసి. ఒక గొప్ప భావన ఉంది ఆ నిర్మాణాల్లో. నువ్వు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తున్నావంటే, భూదేవితో సహా చేస్తున్నావంటే, ఎవడి భూమి అంగుళం కూడా నువ్వు ఆక్రమించకుండా ఉంటేనే నీకు కళ్యాణం చేసే అర్హత, చూసే అర్హత ఉంటుంది ఖచ్చితంగా. లేకపోతే ఉండదు. పక్క వాళ్ళ అపార్ట్మెంట్లనే ఆక్రమించేసి కొలగొట్టి మన ఇష్టం వచ్చినట్టు కట్టేసి శ్రీదేవి భూదేవి కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామి ఊరుకోడు. ఉంగరాలు చేత్తో ముట్టుగా ఎత్తాడు, దెబ్బకు పోతాం అంతే. మామూలు వాడైతే మామూలు వెళ్తే వేస్తాడు. వెంకటేశ్వర రత్నాల ఉంగరంతో కొడతాడు, మళ్ళీ లేవడు ఇంకా. అది కూడా వాడు పెట్టిన ఉంగరమే, అనుమానం లేదు. వాడు పెట్టిన ఉంగరంతో వాడినే కొడతాడు. నువ్వు భూమి ఆక్రమిస్తావురా, పేదవాళ్ళ భూమి లోకు కదానా, నేను చూస్తాను ఈ సంగతి అంటాడు. అలాగే శ్రీదేవి సమేతం అంటే డబ్బు అక్రమంగా సంపాదించం. ఎవరిదైనా మనం అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, బంధువులు, మిత్రులు, ఎవరిదైనా పేద బలహీన వర్గాలు ఎవరి డబ్బు మనం అక్రమంగా సంపాదించినా మనకు శ్రీదేవి దర్శనం దక్కదు. దక్కినా ఆవిడ శపిస్తుంది తప్ప ఆశీర్వదించదండి, అనుమానం ఏం లేదు. ఏ పాపం చేసినా దేవుడు కాపాడుతాడనడం పొరపాటు. పుణ్యాత్ముల్నే దేవుడు కాపాడుతాడు, పాపాత్ముల్ని శిక్షిస్తాడు. హిందూ ధర్మశాస్త్రం అలాగే ఉంటుంది ఖచ్చితంగా. ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ సిద్ధాంతులు చెప్పారు. పరాభవం ఎవరికంటే అధర్మంగా ఉండేవాళ్ళకి, ధర్మంగా ఉండేవాళ్ళకి పరమ జయ నామ సంవత్సరం ఇది, పరమ విజయ నామ సంవత్సరం. అధర్మంగా ఉంటేనే మనం భయపడాలి, లేని దానికి ఎందుకు భయపడ్డాం? ధర్మాన్ని అధర్మాన్ని రెండింటినీ శిక్షిస్తే దేవుడు ఎందుకంటే పని లేక. అంచేది మనం అధర్మంగా ఉండకపోతే మనం భయపడక్కల. అందుకని అటువంటి మాతృస్వరూపమైన భూమి మీద గంట్లు పెట్టాడు. గుర్రం పెడుతుంటే గిట్టలు గోతులు దిగుతాయి కదా, అలాంటి గంట్లు పెట్టేశాడు తల్లి గుండెల మీద. అదయంబై ఉదయం వనందెను మహాహంకార వేగార్పటింది. ఏ మాత్రం దయ లేకుండా పుట్టిందా గుర్రం. అలా వీరుడు ఆక్రమించారండి. వాడు ఆక్రమించేసిన పని మామూలుగానా. నేను సరదాగా ఒక పద్యం రాశా. గ్రీకు వీరుడు రాకుమారుడు ఘింకరించి గజేంద్రమై. ఎందుకు రాశానంటే ఈ పద్యం రాసింది 2000 సంవత్సరంలో. అప్పుడు సినిమాలో పాట ఒకటి ఉండేది, అదేదో సినిమా నాకు గుర్తులే. ఆ పాట బాగా ఫేమస్. అప్పుడు మన తెలుగు ఛందస్సు ఎంత గొప్పది అంటే, సరిగ్గా నేను ఆ పాట వినగానే ఇది సరిగ్గా మత్త కోకిల ఛందస్సులో సరిపోతుంది నా అనుకున్నాను. అదే ఛందస్సు అది. నేను దాన్నే అందుకని అలెగ్జాండర్ను వర్ణిస్తూ పద్యం రాశా. గ్రీకు వీరుడు రాకుమారుడు ఘింకరించి గజేంద్రమై దూకి వచ్చెను తోక తానుగా తొక్కుకొన్న భుజంగమై. గ్రీకు వీరుడు రాకుమారుడు ఘింకరించి గజేంద్రమై దూకి వచ్చెను తోక తానుగా తొక్కుకున్న భుజంగమై. శోకసాగరమయ్య లోకము శూన్యముల్ జనగేకముల్. శోకసాగరమయ్య లోకము శూన్యముల్ జనగేకముల్. భీకర ప్రవిదారణంబున పేకమేడలు ప్రాణముల్. ఇది మత్త కోకిల ఛందస్సు. ఆ ఛందస్సు ఇప్పుడు చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది వసంత ఋతువు. మీరు పిలవకుండానే తెల్లారగట్ట 4 గంటలకి మీ కిటికీలోకి వచ్చి కూస్తుంది మత్త కోకిల. ఆ మత్త కోకిల గానం ఎలా ఉంటుందో ఈ ఛందస్సు అంత అందంగా ఉంటుంది. గ్రీకు వీరుడు రాకుమారుడు ఘింకరించ గజేంద్రమై దూకి వచ్చెను తోక తానుగా తొక్కుకున్న భుజంగమై. శోకసాగరమయ్య లోకము శూన్యముల్ జనగేకముల్. భీకర ప్రవిదారణంబున పెకమేడలు ప్రాణముల్. ఈ గ్రీకు వీరుడైన రాకుమారుడు ఒక గజేంద్రంలా ఘేంకరించి వచ్చాడు. నేను వాడిని గజేంద్రం అన్నా, ఎందుకంటే వాడితో యుద్ధం చేసిన పురుషోత్తముని సింహం అనాలి, అందుకే వాడిని గజేంద్రం అన్నాను.
మనవాడు సింహం, వాడు ఏనుగు, అంతే. వాడు ఎంత గొప్పవాడైనా ఏనుగే. ఏనుగుని సింహం చంపుతుంది, సింహం ఏనుగుని చంపదు. సింహాన్ని ఏనుగు చంపలేదు. అందుకని వీడిని గజేంద్రం అన్నాను. ఎలాగా ఇందాక అనుకున్నాం మనం, ఎవరికైనా కోపం ఎప్పుడు వస్తుందంటే తోక తొక్కిన పాము కోపం రాదా అన్నాడు. వీడు ఎవడూ తోక తొక్కకుండా వీడి తోక వీడే తొక్కుని వచ్చాడు. వీడే డొనాల్డ్ ట్రంప్ అంటే. వాడి తోక వాడే తొక్కున్నాడు. పాము ఉంటే మనం తోక తొక్కితే దానికి కోపం వస్తే సహజం, మనం ఏదో పొరపాటు చేసాం. దాని తోక అదే తొక్కుకుంది, ఇది పిచ్చి వదవంటే వీడే అలెగ్జాండరే. ఎవడికి ఇంత తిక్కేందుకు వీడికి? ప్రపంచం అంతా జయించి ఏం చేస్తాడు? అందుకే వీడి చరిత్ర చూద్దాం 5 నిమిషాల్లో ఏమవుతుందో. తోక తానుగా కొక్కి వచ్చను, దూకి వచ్చను, తోక తానుగా తొక్కుకొన్న భుజ, తన తోక తానే తొక్కుని ఎవడో తొక్కినట్టుగా ఫీల్ అయిపోయి నేను ప్రపంచాన్ని జయిస్తా. ఎవడో జయించమారా నేను? ఎందుకు పని లేక? హిందువు అయిన వాడు, భారతీయుడైన వాడు ఇలా ఆలోచించాడమ్మా, వేరే వాడే ఆలోచిస్తాడు. పాశ్చాత్య దేశీయులు. ఎందుకంటే వాళ్ళకి దానికి తగిన ధర్మశాస్త్రాలు, వేదాంతం, పురాణం లేవు. మనం అదృష్టవంతులం, వేదశాస్త్ర పురాణాలు ఉన్న దేశంలో పుట్టాము. అందుకే మధురాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు మహానుభవి, జ్ఞానపీఠం జారిపోయిన వాడు ఏమంటాడో తెలుసా? 1000 జన్మలైనా నేను ఈ వేదశాస్త్ర పురాణాలు పుట్టిన ఈ దేశంలో గర్భదరిద్రుడింట్లోనైనా పుడతాను, కానీ ఎంత ఐశ్వర్యం ఇచ్చినా పాశ్చాత్య దేశాల్లో నేను పుట్టను అన్నాడు అమ్మాయి. గర్భదరిద్రునింటనైనా పుట్టి అంటాడు ఆయన. నా తల్లిదండ్రులకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, నాకు సంధ్యావందనం నేర్పుతారు, గాయత్రి మంత్రం చెప్పించుకుంటా, ఏం పర్వాలేదు అన్నాడు. నన్ను భారతదేశంలో పుట్టి మంగళక్షితిపై అన్నాడు ఆయన. ఖచ్చితంగా మంగళక్షితిపై ఇతర క్షోణిని జన్మనెత్తను, ఇదే కావాలి నాకు అన్నాడు. ఎందుకంటే స్వభావం మనకి భగవద్గీత ఉంది. మన సాహిత్యాన్ని మీరు గమనించండి, ముఖ్యంగా భారతం గమనించండి. ప్రతి యుద్ధం జరిగే ముందు గీతోపదేశం జరిగిందండి. ఒక భగవద్గీత కాదు, ప్రతి యుద్ధం జరిగే ముందు గీతోపదేశం జరిగింది. భారత యుద్ధం ముందు గీతోపదేశం మీరు చూశారు. ఉద్యోగ పర్వంలో సనస్సు జాతి ఏంది ఉంటుంది. సనస్సు జాతుడు ధృతరాష్ట్రుడికి చెబుతాడు వేదాంతం. అది ఎప్పుడు జరిగింది? రాయబారానికి ముందు జరిగింది. ఇంకో గీతోపదేశం ఉంది, అశ్వమేధ పర్వం. పాండవులు అశ్వమేధ యాగం చేస్తారు, అశ్వం తీసుకుని బయలుదేరతారు. అక్కడ సరిగ్గా మళ్ళీ ఆ అశ్వమేధ పర్వం, అశ్వం తీసుకుని బయలుదేరడానికి ముందు ఉత్తర గీత అని ఉంటుంది. ఖచ్చితంగా 2వ గీత. గీత తరువాత గీత కాబట్టి ఉత్తర గీత అంటారు. గీతను అనుసరించిన గీత కాబట్టి అనుగీత అంటారు. ఆ గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు. కానీ ఒక బ్రాహ్మణుడు భార్యకి బోధించినట్టుగా చెబుతాడు. దాన్ని బ్రాహ్మణ గీత అని కూడా అంటారు. ఉత్తర గీత కూడా గీత లాంటిదే, అంత విశేషమైనది. ఇటువంటి గీతోపదేశాలు యుద్ధానికి ముందు భారతీయ సాహిత్యంలో ఎందుకు జరుగుతాయంటే, యుద్ధం నీ ధర్మంగా చెయ్యి, హింస కోసం చెయ్యకు, అనవసరంగా యుద్ధాలు చెయ్యకు, ఎదుటివాడు కవ్వించాడు కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి, అంతవరకే కావలసింది. అంతవరకే భారతీయ సిద్ధాంతం. గిరికువాడు అలా ఎందుకుంటాడండి? తన తోక తానే తొక్కుని వచ్చాడు. దానివల్ల ఏమైంది? శోకసాగరమయ్య లోకము శూన్యముల్ జనగేహముల్. లోకమంతా శోకసాగరం అయిపోయింది. ఇళ్ళన్నీ శూన్యమైపోయినాయి. శూన్యముల్ జనగేహముల్. భీకర ప్రవిదారణంబున పెకమేడలు ప్రాణముల్. ప్రవిదారణం అంటే యుద్ధం. భయంకరమైన యుద్ధంలో ఇళ్ళన్నీ ఏమయ్యాయండి? పేకమేడల్లా కూలిపోయాయి. ఈవేళ ఇరాన్లో ఇళ్ళు అలాగే కూలుతున్నాయి, ఇజ్రాయెల్లో ఇళ్ళు అలాగే కూలుతున్నాయి. ఎంత దారుణమైన యుద్ధం మన కళ్ళ ముందు జరుగుతుంటే మాట్లాడుకుంటున్నామండి మనం. అటువంటి యుద్ధాలు భారతదేశంలో రాకుండా ఉండాలి అంటే పరాభవనామ సంవత్సరాన్ని పరమ జ్ఞానాన్ని ఇచ్చే సంవత్సరంగా మనం భావించాలమ్మా. ఖచ్చితంగా ఒళ్ళు పొగరెక్కి ప్రవర్తించామంటే పరాభవం ఖాయం. అది లేకుండా ఉండడానికే ఈ కథ. భీకరమైన యుద్ధంలో చివరికి అన్నీ పోయాయి. ఎక్కడ దెబ్బతిన్నాడంటే త్రుంచన్ రాజ్యములు ఆసియాఫ్రికములను దౌర్వీర్యమున్ పెంచి జీలం చీనాబుల మధ్య దేశమున చెల్లం లేదు తచ్చౌర్యములు ముంచెన్ పౌరుష శంభో శంభో అంభిద్రోహంబుచే వంచన్ శీర్షము భారతోర్వరకు దౌర్భాగ్యంబులి వంచనల్. ఆసియా ఆఫ్రికా ఖండాలన్నీ జయించాడు. త్రుంచన్ రాజ్యములు ఆసియా ఆఫ్రికములను దౌర్వీర్యములను పెంచి బాహుబలం చూపించాడు. గుర్రం మీదే వచ్చాడు, కత్తులే ఆయుధాలు. ఆ రోజుల్లో బాంబులు కాదమ్మా, తుపాకులు కూడా లేవు. 300 మంది కూడా లేరు వాడు సైనికులు. భారతదేశం వచ్చేసరికి 40 మందో 50 మందో మిగిలారు. అయినా వేసేసాడు. ఎందుకో తెలుసా? వాడు అత్యాధునికమైన ఆయుధాలు తెచ్చుకున్నాడు అక్కడి నుంచి. మన వాళ్ళు పూర్వం దసరా కాడ విల్లంబులు వేసుకుని యుద్ధాలు చేయడం మొదలెట్టారు. ఇక్కడ
పైగా మన వాళ్ళకి నీతి ఏమిటి ఇక్కడ? ఎట్టి పరిస్థితుల్లో వెన్ను చూపొద్దు. చూపాలి, అవసరమైతే ఓ రోజు పడుకోవాలి, అదృశ్యంగా ఉండాలి, తర్వాత అవసరమైనప్పుడు శత్రువును వేసేయాలి. వెన్ను చూపొద్దు అంటే వాడు శ్మశానానికి పంపిస్తాడు. ఎప్పుడూ యుద్ధం వ్యూహాత్మకంగా చెయ్యాలి. మొండి పౌరుషంతో యుద్ధం చేయకూడదు. మొండి పౌరుషంతో యుద్ధం చేసిన అభిమన్యుడు 24 గంటలు కూడా బతకలేదు. వ్యూహాత్మకంగా యుద్ధం చేసిన పాండవులు కృష్ణుని నాయకత్వంలో చిరకాలం జీవించారు. మనం తెలుసుకోవాలి. ఈవేళ ఒక జ్ఞానోపదేశం అనేది ఇంత గొప్పది అని ఈ వేల జన సమూహం నిరూపిస్తోందమ్మా. జనతారూప జనార్దనుడికి నమస్కారం. జనతారూప జనార్దనుడికి నమస్కారం. ఇంతమంది వింటారు హితోక్తులు. నేను మీకేం మిఠాయింట్లు పెడతాను ఇక్కడ? ఏమిటిది? ఇందులో ఏమైనా మత్తుమందు ఉందా? ఏం లేదా, ఇది చైతన్యం, జ్ఞానం. దీనికోసం కూర్చుంటామా, నుంచుంటామా, పక్క నుంచి చూస్తామా? ఏమిటిది? ముక్కోటి ఏకాదశి జన సంరంభంలో ఉంది ఇది. నిజం చెప్పాలంటే ఒక మనిషి మాటల కోసం ఇంతమంది. ఇది నా భారతదేశం, ఇది నా తెలుగు నేల, ఇది నా భాగ్యనగరం. అందుకే మనం తెలుసుకోవలసిన విషయం తెలుసుకుందాం. ఖచ్చితంగా మొహమాట పడద్దు, పరాభవాలకు సిద్ధంగా ఉండాలి. హిందూ దేశమే పరాభింపబడింది, ఒప్పుకుంది, కాస్త తల ఉంచింది, తప్పదు. దుర్మార్గుడు వాడు. జీలం చీనాబుల మధ్య దేశమున చలనం లేదు తచ్చౌర్యములు. జీలం చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, వీటినే పంచనదులు అంటారు. అదే పంజాబ్. అదే బియాస్ ఎక్కడది? అది విపాశ అంటే వశిష్ఠుడు ఆత్మహత్య కోసం అక్కడ ప్రయత్నిస్తే దుఃఖాన్ని తట్టుకోలేక అది ఆయన పాశాలను విడిపించి ఒడ్డున పడేసింది. దాన్ని విపాశ అన్నారు. పలకలైన సన్నాసులు బియాస్ అన్నారు, అంతే. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లేజ్ అన్నీ కూడా శతద్రు అనే నది మన కర్మ కొద్దీ సట్లేజ్ అయింది ఇంగ్లీష్ వాడు స్పెల్లింగులు వచ్చాక. అందుకే ఇంగ్లీష్ స్పెల్లింగులు రాసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుగు భాష కూని అయిపోకూడదు ఇక్కడ. తెలుగు భాష కూని అయిపోకూడదు. స్పెల్లింగ్ జాగ్రత్తగా రాయిపోతే ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఇక్కడ ఏం చెబుతున్నాడో తెలియదు. సట్లేజ్ ఎందుకు వచ్చింది? శతద్రు. అది శతద్రు అంటే దాని చుట్టూ 100 ద్రుమాలు ఉన్నాయి, చెట్లు, వేల చెట్లు ఆ నదీ తీరంలో. దాన్ని శతద్రు అంటారు. అది ఇంగ్లీష్ వాడు కూడా షటడర్ ఆ చివరికి సట్లేజ్ అయింది మన కొరమగద్ది. అదేదో కట్లెట్లా ఉంది, కట్లెట్ అంతే. ఇవాళ సట్లేజ్ అంటే కానీ ఇంగ్లీష్ వాడిని అది అనిపిస్తుంది. శతద్రు మిగిలితే, విపాశ మిగిలితే అవి హిందూ నదులు అనే భావన మిగులుతుందమ్మా. అందుకే పేర్లు యథాతథంగా నిలుపుకోవాలి, మార్చనీయవద్దు. ఏ భాషలోకి మార్చనవద్దు. తెలుగు పదాలని తెలుగు పదాలుగానే వాడాలి. ఉగాది నాడు ప్రతిజ్ఞ చేద్దాం మన పిల్లల పేర్లు, పదాలు, తెలుగు పదాలు ఎలా ఉన్నవి అలాగే ఉండాలి. ఇంగ్లీష్లో వర్ణక్రమం రాశామంటే జాగ్రత్తగా అర్థమయ్యేలా రాయాలి. నన్ను అడిగితే రామారావు అనే మాట రాస్తే RA తర్వాత ఇంకో ఏ రాయాలి. రమరావు అవుతాడు వాడు. రామాకి తేడా ఉందా లేదా అంతే లెక్క. ఇప్పుడు రామారావు కాబట్టి పర్వాలేదండి, అన్నీ అంతే. ఏమంటాడో తెలియదు ఇక్కడ, కాపాడుకోవాలి. అలాగా జీలం చీనాబ్, రావి, బియాస్, సెట్లెజ్ నద్యలో మన పురుషోత్తముడు ముంచన్ పురుషోత్తముడు, అంతటి పురుషోత్తముడు అలెగ్జాండర్ చేతుల్లో ఓడిపోవలసి వచ్చింది. కారణం అండి అంబి. ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడమ్మా సన్నాసి. మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశానికి శత్రువులు ఆ దేశంలోనే ఉంటారు, ఏ రాష్ట్రానికి శత్రువులు ఆ రాష్ట్రంలోనే ఉంటారు, ఏ కులానికి శత్రువులు ఆ కులంలోనే ఉంటారు, ఏ వర్గానికి శత్రువులు ఆ వర్గంలోనే ఉంటారు, ఏ మతానికి శత్రువులు ఆ మతంలోనే ఉంటారు. ఇది శాస్త్రీయ సిద్ధాంతం, రుజువైపోయింది. మనం జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళు మనని దెబ్బ కొట్టినట్టుగా పరాయి వాళ్ళు ఎప్పుడూ కొట్టలేరండి. మన కుటుంబ సభ్యులు మనకి ద్రోహం చేసినట్టుగా బయట వాళ్ళు చేయలేరండి. ఎందుకంటే అన్ని రహస్యాలు వీళ్ళకి తెలుసు. వాళ్ళకేం తెలుసు? సరిగ్గా అంబి అనే ఒక దుర్మార్గుడు పురుషోత్తముడి దగ్గర పనిచేసే మంత్రి లాంటి వాడు అలెగ్జాండర్కి ఉప్పందించాడమ్మా పురుషోత్తముడిని ఓడించే విధానం అంతా. అంబిద్రోహంబుచే వంచన్ శీర్షము భారతోర్వరకు దౌర్భాగ్యంబులి వంచనల్. ఇవి భారతదేశానికి దౌర్భాగ్యంలా అయ్యాయి. ఎందుకు ఈ దండయాత్రలు చేశారు? ఎందుకు ఇలా అయిపోయింది? హిందూ దేశము రత్నగర్భయగుటే ఈర్ష్యా రుజాహేతువై క్రిందై మీదై గ్రీకు వీరుడు రణక్రీడా మహోత్సాహియై. క్రిందై మీదై గ్రీకు వీరుడు రణక్రీడా మహోత్సాహియై పందెం బొట్టిన స్వీయ సైనికుల జబ్బల్ కూలిన ఆర్యావనిన్ సందుల్ దూచిరి పరువులెత్తిరి స్వదేశం వంచుగీ పెట్టుసున్. కొంతమందికి మనతో శత్రుత్వం ఎందుకు ఉంటుందో తెలుసా? ప్రతి వ్యక్తి ఆలోచించాలి. మనం ఏ తప్పు చేయమండి,
జీవితంలో బాగా పైకి ఎదిగాం, అదే మనం చేసిన తప్పు అంతే. దానికి వాడు అసూయపడతాడు. ఇలా దెబ్బ కొట్టాలి, ఇంత పైకి ఎదుగుతాడా? ఎన్ని దెబ్బలు కొట్టినా పడ్డా ఇంకోటి కొడదాం సన్నాసి. నువ్వు దెబ్బలు కొట్టిన కొద్దీ వాడు పైకి ఎదుగుతూనే ఉంటాడు, గమనించు, అనుమానం లేదు. ఎందుకంటే వాడు మట్టి ముద్ద కాదు, బంతి రబట్టి ముద్ద కింద పడేస్తే అలాగే ఉంటుంది. బంతిని నువ్వు నేలకేసి కొడితే ఎంత వేగంగా కొట్టావో, ఎంత బలంగా కొట్టావో అంత బలంగా అంత వేగంగా పైకి ఎగురుతుంది. నువ్వు కొట్టిన ప్రతి దెబ్బ ఆ మహనీయుడికి ఒక మణిపూరమైన ఆభరణం అండి, అనుమానమే లేదు. ఇక్కడ దెబ్బలకు వాడు కందిపోవడం. వాడు చేసిన కృషి మనం చేయలేక ఏం చేస్తూ ఉంటాడు, వాడి మీద బురద జల్లుతూ ఉంటాం. ఇక్కడ ఇది జనం గ్రహించుకుంటే చాలు. ఇంకే దేశం మీదైనా అంతే, వ్యక్తి మీదైనా అంతే. భారతదేశం ఎవరికి ఏ అపచారం చేయకుండా అలెగ్జాండర్ ఎందుకు వచ్చాడు, బాబర్ ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఇంగ్లీష్ వాళ్ళు ఎందుకు వచ్చారు? మనమేం అపకారం చేయలేదు వాళ్ళకి. రత్నగర్భయగుటే ఈర్ష్య రుజా హేతు. ఈ దేశం రత్నగర్భ. ఎందుకండి, ఇక్కడ హిమాలయ పర్వతానికి వెళ్ళినప్పుడు మనం దేవతలను దర్శించుకుని వస్తున్నామమ్మా. ఒకప్పుడు హిమాలయాలు ఎలా ఉండేవంటే ప్రతి గుహలోనూ కొన్ని వేల రత్నాలు ఉండేవి. అక్కడ రత్నాలు, వజ్రాలు. పాండవులు జయించాక వ్యాసుడు వచ్చి ధర్మరాజు ఊరికే బాధపడుతూ ఉంటే అన్ని పాపాలు పోతాయే, యుద్ధం తప్పదు, చేసావు కదా, అశ్వమేధ యాగం చేసి నీకు గొడవ వదిలిపోతుంది. అశ్వమేధ యాగం అంటామేమిటండి, అప్పడాలకు డబ్బులు లేక ఏడుస్తుంటే అంటాడు ఆయన. ధర్మరాజు దగ్గర డబ్బులు లేవు, అన్నీ అయిపోయాయి. పైగా సామెత తెలుగులో తెలుగువాడు చదివినట్టుగా భారతం ఎవడూ చదవలేదు, తెలుగువాడు కనిపెట్టినట్టుగా భారత రహస్యం ఎవడూ కనిపెట్టలే. తెలుగువాళ్ళ సామెత ఏమిటో తెలుసా? పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినానికి సరిపోయింది అన్నాడు. ఇంత గొప్ప సామెత అండి. అసలు తెలుగువాడు చదివినట్టుగా భారతం ఇంకోటికి అర్థం కాలేదు ఎవడికి కూడా, ఏ భాష వాడికి. పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినాడు. ఎందుకు 101 మంది సన్నాసులు దుశ్శల మొగుడుతో కలిపి సైంధవుడు, వీళ్ళందరూ వీళ్ళకి అపకారం చేశారు. వాళ్ళందరికీ మాసికం, ద్వైమాసికం, త్రైమాసికం, ఊనషాణమాసికం, వాడి శార్థం, వాడి పిండా కూడా అన్నీ పెట్టాడు. పైగా ఏడాదా 2 ఏళ్ళ ధృతరాష్ట్రుడు చచ్చాడు ఇక్కడ 15 ఏళ్ళు. ఆయన కూర్చుని దుర్యోధనుడి పేరు మీద ఒక బంగారు రథం దానవి. ఈయన సొమ్ము ఏం పోయింది, అత్త సొమ్ము అల్లుడు ధారపోశాడని. ధర్మరాజు గారు, పెద్దనాన్నగారు 100 మంది కొడుకులు పోయి అడుస్తున్నారు, ఆయన ఏం అనకండి, ఆయన ఏం చెప్తే ఏం ఉన్నదంతా ఊడిచేశాడు ఆయన. అందుకే తెలుగువాడు పుట్టించాడు రాజు రాజు అనే పేరు, కానీ ఏమీ లేదు అక్కడ బూజు. పాండవుల సంపాదన అంతా కౌరవులు దద్దినానికి సరిపోయింది. ధర్మరాజు గారి మొదటి బడ్జెట్ ఏమిటి అంటే దుర్యోధనుడు దద్దినానికి 50,000, దుశ్శాసనుడు దద్దినానికి 62,000, ఇంతే లెక్క, ఇంకేం డబ్బులు లేవు. అశ్వమేధ యాగం ఎలా చేయనంటే చెబుతున్నానమ్మా, ఆనాటి భారతీయుల ఔదార్యం. ధర్మరాజా, హిమాలయాల్లో ఒక నిధి ఉందయ్యా. మరుత్తు అనే మహారాజు యజ్ఞం చేశాడు. ఆయన విపరీతంగా కొన్ని వేల కోట్లు బంగారం నాణ్యాలు దానం ఇచ్చేశాడు. అవన్నీ బ్రాహ్మణులకి, పేదవాళ్ళకి, అందరికీ ఇచ్చాడు అక్కడ ఎవరుంటే వాళ్ళు. కానీ వాళ్ళంతా ఎంత గొప్పవాళ్ళు అంటే, ఇంత ఐశ్వర్యం ఉంటే మన పిల్లలు చెడిపోతారన్న ఉద్దేశంతో ఆ దానం ఇచ్చిన డబ్బు కేవలం దానం పట్టాలి కాబట్టి తీసుకుని మొత్తం బంగారు నాణ్యాలు అన్నీ కూడా, రకరకాల పాత్రల రూపంలో ఉన్న నాణ్యాలు అన్నీ కూడా బంగారం అంతా అక్కడే పాతిపెట్టి వచ్చారయ్యా అన్నారు. అక్కడ పాతిపెట్టింది ఎంతో తెలుసునమ్మా, వ్యాసభారతంలో చదివి చెబుతున్నా. 16,08,24,000 బారువలు. మీరింటికి వెళ్ళి లెక్కేసుకోండి. 16,08,24,000 బారువులు. బారువ అంటే ఎంతో తెలుసా? 224 కేజీలు బంగారం. ఒక బారువా అంటే 224 కేజీలు బంగారం. అంటే ఇవాళ రేటు ప్రకారం బంగారం కేజీ కోటి. ఒక బారువా అంటే 224 కోట్లు. ఎన్ని కోట్లు విలువ చేసే బంగారం అక్కడ ఉంది అంటే 16,08,24,000 బారువులు ఇంటూ 224 కేజీలు. ఇంటికి వెళ్ళి లెక్కెట్టుకోండి, నాకు ఓపిక లేదు. ఇది వ్యాసభారతంలో చదివి లెక్కబట్టి చెబుతున్నాను. అంత బంగారం బ్రాహ్మణులకు ఇస్తే, వారికి దానం చేస్తే వారు వదిలేశారని. ఎందుకు వదిలేశారో తెలుసా? నిజంగా నమస్కారాలు చేయాలండి. ఆ బ్రాహ్మణుల్లో ఒక్కడు కనపడినా సరే నేను పాదాభివందనం చేసి కాళ్ళు కడుగుతానమ్మా, అనుమానం ఏం లేదు. ఔదార్యం. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంత డబ్బు ఇంటికి పట్టుకెడితే పిల్లలు చెడిపోతారు, తాగితందనాలు ఆడతారు, సంధ్యావందనాలు చేయరు, వేదశాస్త్రాలు చదవరు, మనం ఇదంతా ఇక్కడే వదిలేసి సంధ్యావందనానికి పనికొచ్చే చెంబు, పోన్లే బంగారపు చెంబు, బంగారపు ఉద్ధరని పట్టుకెడదాం, ఇంకేం వద్దు అని చెంబు గ్లాసు మాత్రమే పట్టుకుని మిగిలిందంతా అక్కడ వదిలేశారమ్మా. అది ఆనాటి బ్రాహ్మణ జాతి. ఎంత నమస్కారం చేయాలి వాళ్ళకి, ఎంత త్యాగం, ఎంత నేర్చుకోవాలి, అంత బంగారం అది పెడితే ధర్మరాజు యజ్ఞం చేశాడు ఇక్కడ.
అలాగా అంత రత్నగర్భండి ఇది సహజంగా. అందుకని మరి ఇతరులు అసూయపడ్డారంటే అసూయపడ్డ జీవితంలో మీరేనా అంతే. మీరు బాగా చదువుకున్నా అసూయపడతారు, మీరు బాగా సంపాదించినా అంతెందుకమ్మా, మీరు బాగా అందంగా ఉన్నా అసూయపడతారు. ఏం చేద్దామని చూస్తారు. వాళ్ళు మనకు మళ్ళీ అందంగా ఉండలేరు, ఏం చేద్దామని చూస్తారు. మనకు మళ్ళీ సంపాదించుకోలేరు, మన సంపద ఎలా హరిద్దామని చూస్తారు. సైబర్ నేరాలు మన చేత చేయిస్తారు, కొట్టేస్తారు. మనం బాగా చదువుకుంటే లైట్లు ఆర్పేసినంత పని చేస్తారు, మన చదువు పనికి రాకుండా చేస్తారు, రకరకాల దుష్ప్రచారాలు చేస్తారు. వీటన్నిటికీ తట్టుకోవడమే పరాభవనామ సంవత్సరం. అది మనకి పాఠం ఖచ్చితం. క్రిందై మీదై గురుకవీరుడు రణక్రీడా మహోత్సాగి. కింద మీద పడి గుర్రాల మీద వచ్చాడు కదా ఈ పెద్ద మనిషి, బతుకేమైందో 2 నిమిషాల్లో చూద్దాం. పందెం పొట్టిన స్వీయ సైనికుల జబ్బల్గూలిన ఆర్యావని. ఈ 40 మందిలో కూడా 20 మంది పోయారు, రోగాలు వచ్చాయి, తట్టుకోలేకపోయారు. పురుషోత్తముడు ధాటి ఆయనంటే ఓడించాడు కానీ భారతీయులందరినీ ఓడించలేడు కదా. నోరు మూసుకుని వెనక్కి పరిగెట్టాడు. మిగిలిన సైనికులు అప్పటికే రాజా మా సంసారాలు వదిలేసాం, ఇప్పటికి 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, పిల్లం బిడ్డలను చూడలేదా, ఇంక మిగిలిన వాళ్ళు 300 మంది ఇచ్చాం, 30 మంది కూడా లేవు, ఇంటికి పోదాం లేకపోతే మేము యుద్ధం చేయమని తిరస్కరిస్తే వాళ్ళని తీసుకుని అలెగ్జాండర్ వెనక్కి వెళ్ళాడమ్మా. ఎవడి చరిత్రేనా అంతే, సర్వజిత్ పరాభవ. ఎన్ని జయాలు పొందినా పరాభవానికి లోను కావలసింది. దానికి సరిగ్గా ఉదాహరణ ఈ లెక్క. కానీ ఇక్కడే మనం ఒక్క విషయం గమనించాలి. ఒక దేశం కూడా పరాభవానికి లోనైందండి గ్రీకు వీరుల చేతుల్లో. కానీ ఒక మనిషి మళ్ళీ తల ఎత్తినట్టే మన దేశం తల ఎత్తిందండి. ఒక 200 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా గడవకుండానే తలెత్తిందమ్మా. గుప్త మహాసామ్రాజ్యం వచ్చింది. విద్యార్థులందరికీ, నా వయస్సు వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి బాగా తెలుసు. మనకి సాంఘిక శాస్త్రంలో ఎప్పుడూ సోషల్లో ఒకటే ప్రశ్న, గుప్తుల కాలము స్వర్ణయుగమని ఎట్లు నిరూపింతువు, అంతే లెక్క. దానికి 20 మార్కులు. గుప్తుల కాలం ఎటువంటిది అంటే మళ్ళీ అలెగ్జాండర్ దండయాత్ర నుంచి తేరుకున్నటువంటి హిందూ జాతి ఒక 100 ఏళ్ళు 150 ఏళ్ళు గడవకుండానే ఒక మహావైభవాన్ని సాధించింది. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు, కాలం నిద్రపోదండి, కాలం మనిషిని మేలుకొల్పుతుంది. ఖచ్చితంగా కాలం నిద్రపోదు. సుప్తము కాదు కాలము యశోమయ దేహము సత్కవిత్వము లుప్తము కావు. సుప్తము కాదు కాలము యశోమయ దేహము సత్కవిత్వము లుప్తము కావు. సత్యము సులోచనములు సరిచేసి చూడుమి, సులోచనములు సరిచేసి చూడుమి. గుప్తములు ఆప్తభావ మృదుగుచ్ఛములైన కళా విశేషములు, గుప్తములు ఆప్తభావ మృదుగుచ్ఛములైన కళా విశేషములు. గుప్తుల కాలమందు తొడగొట్టెను స్వర్ణయుగాఖ్య వేదికన్. ఓడిన భారతదేశం మళ్ళీ నిలబడింది, వాడిన మొక్క మళ్ళీ చిగురించింది. ఎప్పుడూ జీవితం అంటే అంతే. మొన్న శిశిర ఋతువు, మొన్న అమావాస్య వరకు 3 రోజులు బట్టి ఈవేళ వసంత ఋతువు. ఎంత తేడా అండి. ఆ శిశిర ఋతువులో చెట్లన్నీ ఏమయ్యాయో మనకి తెలియదా. ఆకులు కూడా మొత్తం రాలిపోయి బోడి మొహాలు వేసుకుని మిగిలాయి. ఈవేళ ప్రతి చెట్టు వసంతం, ప్రతి చెట్టు కోకిలమ్మ పాటకి పుట్టై నిలబడింది. అంటే జీవితంలో కూడా శిశిరం వచ్చిందని బాధపడకు మిత్రమా, వసంతం రావడానికి సిద్ధంగా ఉందని సంతోషించు. శీతగాలి రానీయకు శిశిరానికి తావీయకు అంటాడు మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. శీతగాలి రానీయకు శిశిరానికి తావీయకు. వసంతం వస్తోంది, వసంతం వస్తోంది. ఇదే మన ఉగాది సందేశం. 6 ఋతువులు మారతాయి. శిశిర ఋతువు అన్నీ రాలిపోయే దిక్కుమాలిన ఋతువు. దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. నిజానికి అంత రాలిపోతే తప్ప మళ్ళీ సృష్టి జరగదండి. ఆదిత్య హృదయంలో ఒక శ్లోకం ఉంటుంది, గమనించండి. నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభు పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి. అందులో ఉందా రహస్యం. శిశిరం నుంచి వసంతానికి ఎలా మారుతుంది అంటే, నాశయత్యేష వైభూతం. ఎండగొట్టి 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 మొత్తం సృష్టిని నశింపజేసేది సూర్యుడే. తదేవ సృజతి ప్రభు, మళ్ళీ సృష్టించేది కూడా ఆయన. అందుకే ఆయన ఏం చేస్తాడట, పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి. తన కిరణాలతోనే పాయత్యేష మొత్తం అందులో ఉండే రసమంతా పీల్చేస్తాడట. తపత్యేష ఆ విత్తనాలని బీజాలని మొక్కల్ని ఎండబెట్టేస్తాడట. అప్పుడు వర్షత్యేష మళ్ళీ వర్షం కురిపిస్తాడట. నీళ్లతోటి ఖాళీ అయితేనే నీళ్లు నింపుతావు, నీళ్లు నిండా ఉంటే ఏం నింపుతావు ఇక్కడ. అందుకని బీజాలు మొక్కలు అన్నింటినీ ఎండబెట్టి రసమంతా పీల్చేసి పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభికి. మళ్ళీ అన్నిటికంటే నాశనానికి ఆయనే కారణం, వికాసానికి ఆయనే కారణం. అందుకే పొద్దున లేవగానే పిల్లలకి సూర్యుడికి నమస్కారం చేయడం నేర్పాలండి. ప్రథమంగా నేర్పాల్సిన మాట. ఖచ్చితంగా తల్లి తండ్రి సూర్యుడి దగ్గరికి
దగ్గరికి తీసుకెళ్ళి శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ గడి ఎక్కి బాలుడు కంబ పువ్వు ఛాయ కంబ పువ్వు మీద కాకరి పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ అస్తమిస్తు బాలుడు ఆవ పువ్వు ఛాయ ఆవ పువ్వు మీద అద్దంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. మనిషిలాగే కాలం కూడా సుప్తం కాదు. మనిషికి పరాభవం జరిగితే తిరిగి చాణక్యుడు మహాసామ్రాజ్యాన్ని స్థాపించినట్టే, ధ్రువుడికి పరాభవం జరిగితే మహాతపస్సు చేసి ధ్రువ నక్షత్రంగా మిగిలిపోయినట్టే దేశం కూడా పరాభవం నుంచి కోలుకుంది మన భారతదేశం. గుప్తుల కాలం వచ్చింది. మహానుభావులు సముద్రగుప్తులు లాంటి వాళ్ళు రాజులు అయ్యారు. అలెగ్జాండర్ కంటే గొప్ప దండయాత్రలు చేసి భూమండలం అంతా తిరిగి మొత్తం ప్రపంచం అంతా భారతదేశాందే అని చెప్పేశాడు ఆయన. అంతే లెక్క. సముద్రగుప్త బద్ధమయ్యే విశ్వమే. అంత పోరాటం చేశాడు ఆయన. గుర్రం మీదే వెళ్ళాడు, ఆయన రథాల మీదే వెళ్ళాడు, ఆయన యుద్ధం చేశాడు. ఒక్కసారి విదేశీయులకి మన దెబ్బ ఏమిటో చూపించాడు ఖచ్చితంగా అక్కడ. అందుకని కాలం ఎప్పుడూ సుప్తం కాదు. యశోమయ దేహము సత్కవిత్వము లుప్తము కావు. కీర్తిమయ శరీరం దెబ్బతింది. అందుకని పోయిన వాళ్ళని ఏమంటారంటే మన దగ్గర కీర్తిశేషులు అంటారు. కీర్తిశేషులు అంటారు. మాకు అవధానాల్లో అడిగేవారు సరదాగా, కీర్తిశేషుల పెళ్లికి మీరు వచ్చి ఆశీర్వదిస్తారా అనేవారు. కీర్తిశేషుల పెళ్లికి మేము రావడం ఏంటి, హాయిగా వస్తామండి, ఆశీర్వదిస్తాం. పెళ్లి కూతురు పేరు కీర్తి, అబ్బాయి పేరు శేషు అని చెప్పాం మనం. అంతే లెక్క. అదో స్ఫురణ. కీర్తిశేషుల పెళ్లికి మీరు వచ్చి తప్పకుండా వస్తాం. నీకు ఎందుకు రావు, పెళ్లి కూతురు పేరు కీర్తి, అబ్బాయి పేరు శేషు, కీర్తిశేషుల పెళ్ళి. అదే తెలుగు భాష గొప్పతనం. ఇంకో భాషలో ఇది సాధ్యం కాదు, తెలుగులోనే సాధ్యం. అందుకే మహావధానులు, మహాసహస్ర అవధానులు అందరూ తెలుగులోనే పుడతారు, ఇతర భాషల్లో పుట్టరు. అది మన అదృష్టం. నేను కాదమ్మా, నేనెంత, నాలాంటి వాళ్ళు 6 ఉన్నారు. కానీ నా బాధ ఏమిటంటే 12 కోట్ల మంది జనాభాలో 6 అండి. కనీసం 1 కోటి ఒక్కడు ఉండాలమ్మా. మీ పిల్లల్ని అవధానులుగా తీర్చిదిద్దండి, అవధానులుగా తీర్చిదిద్దండి. స్ఫురణ పెంచండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎదుర్కోగలుగుతారు అవధానిగా ఉంటే. తెలివితేటలు స్ఫురణ పెంచాలి. లేకపోతే కీర్తిశేషులు అంటే అనగానే చచ్చిపోయిన వాళ్ళకి పెళ్ళికి మేము ఎందుకు వస్తామంటారు. అలా ఎందుకు అనుకోవాలి? ఇంకో టింకినే డిఫరెంట్ వే. కీర్తి అమ్మాయి పేరు, శేషు అబ్బాయి పేరు, అయిపోయే. ఇంకో రకంగా ఆలోచిస్తే సమస్య పరిష్కారం. జీవితంలో సమస్యలైనా అంతే. ఒకే రకంగా ఆలోచించుకు, ఇంకో రకంగా ఆలోచించుకు పరిష్కారం అవుతుంది. అవసరం దొడ్డిదారని రా, తప్పేముంది, నీళ్ళే కదా. సింహద్వారానే రావాలంటే అలాగ మూతి పగిలిపోతుంటే దొడ్డిదారని రా, మీ ఆవిడకి తెలుసు కదా వస్తామని, తలుపు తీస్తుంది, అయిపోయా. అలా చేసి జీవితంలో నెగ్గాలి కానీ ఓడిపోతామండి. అలా ఓడిపోకూడదనే ఇక్కడ సందేశం. అందుకని అంత సుప్తము కాదు కాలము, యశోమయ దేహము సత్కవిత్వము లిప్తము కావు. మన పిల్లల కవిత్వం, అవధానాలు లాంటివి నేర్పితే జీవితం ఎప్పుడూ లోటుగా ఉండదండి. ఒక్కసారి కళ్ళజోడు సరి చేసుకుని చూడవయ్యా. గుప్తములు ఆప్తభావ మృదుగుచ్చములైన కళా విశేషములు గుప్తుల కాలముందు తొడగొట్టెను స్వర్ణయుగాఖ్య వేదికన్. ఆ కాలంలో ఎటువంటి ఆలయాలు నిర్మాణం చేశారండి. ఇప్పటికి కూడా తమిళనాడులో కానీ మన దగ్గర కాళహస్తి ఆలయం కానీ ఎలా ఉంటాయో ఒక్కసారి చూడండి. ఆ స్తంభాలు ఆ పైకి ఎలా వెళ్ళాయో ఎవరికి అర్థం కాదు. ఆ దూలాలు ఆ పైకి ఎలా వెళ్ళాయి, ఆ చక్రాలు, ఆ రాశి స్తంభాలు, శృంగేరులు, ఇవన్నీ ఎలా సృష్టించారు అసలు. అందులో సముద్రగుప్తుని యొక్క ఆ కళా పోషణ ఎలా ఉండేది అంటే ఆయన పరాక్రమంలోనూ గొప్పవాడే. చలజ్వలద్బల ప్రయోగ శస్త్రసారధీరుడై. ఇది మరో ఛందస్సు. దీన్ని పంచచామరం అంటారు. ఎక్కడది ఛందస్సు? జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగ 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 జ్వల లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఈ ఛందస్సులో సాగర ఘోషలో రాసిన పద్యం ఇది. చలజ్వలద్బల ప్రభావ శాస్త్రసారధీరుడై ఇలాతలమ్మునెల్లగెల్చెన్ ఇండియన్ నెపోలియన్. చలజ్వలద్బల ప్రభావ శాస్త్రసారధీరుడై ఇలాతలమ్మునెల్లగెల్చె ఇండియన్ నెపోలియన్. ప్రలోభమో ప్రభావమో అరాచకమ్ములంతమో స్వలాభమో సముద్రగుప్త బద్ధమయ్యే విశ్వమే. పరాభవనామ సంవత్సరంలో కూడా మనం జయించాలంటే చలించాలి, జ్వలించాలి. మూర్చుకుని మంచంలో కూర్చోద్దండి.
చలించాలి మనిషి, జ్వలించాలి, అగ్నిలా జ్వలించాలి, కదలాలి. ఆధునిక వ్యాయామంలో కూడా ఏం చెబుతున్నారు, విచిత్రంగా ఉంటుంది నాకు ఈ మధ్య పేపర్లో చూస్తుంటే. వెనక మా చిన్నతనంలో కాళ్ళు ఊపితే శని అనేవారు, ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటున్నారు. నమశివాయ. పెద్దాళ్ళు ఊరుకునేవారు కాదు, అదొక కాళ్ళు ఊపుతున్నావు శని అనేవారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఇట్స్ ఆల్సో ఎక్సర్సైజ్, ఊపుకో అన్నారు. ఎందుకంటే ఈ పెద్ద మనిషి ఎంతకంటే ఎక్సర్సైజ్ చేయడు, ఏం చేయమంటా, వాళ్ళు లేవడ కూర్చొని కాళ్ళు ఊపుకో. నేను అనుకున్నాను, కాలం ఎంత మారిపోతుందిరా బాబు. ఇదివరకేమో శనా, ఇప్పుడు ఎక్సర్సైజా. ఇదివరకు మన పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పారండి, చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబం, చంపేశారు మమ్మల్ని అంతా ఇక్కడ ఆపరేషన్ చేయించుకోమని. ఇప్పుడు ఏమంటున్నారు, పెద్ద కుటుంబమే ప్రేమకు నిలయం అని మొదలెట్టారు కొత్త ఉపన్యాసాలు. ముగ్గురిని కానండి, నలుగురిని కానండి, మేమే డబ్బులు ఇస్తాం, మొదటి డబ్బులు నువ్వు ఇస్తావు, తర్వాత ఇవ్వాలి. కాలం మార్పు అంటే ఇదే. 75, 80 వరకు చూసాం కుటుంబ నియంత్రణ గోల, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నలుగురిని కానండి, 5గురిని కానండి అంటారు. ఇదే కాలం మార్పు. ఇదివరకు కాళ్ళు ఊపితే శని, ఇప్పుడు ఎక్సర్సైజు. అంటే ఏ భావము శాశ్వతం కాదు, ఏ పరిస్థితి శాశ్వతం కాదు. అందుకే శంకరాచార్య బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు. జగత్తు మిథ్య, నిత్యము మారిపోయేది మిథ్య కాకపోతే నిజం ఎలా అవుతుందండి? ఎప్పుడు మారిపోతుంది? మనుషుల స్వభావాలు మారిపోతాయి, మనుషుల ఆరోగ్యాలు మారిపోతాయి, మనుషుల అందచందాలు మారిపోతాయి, ఆస్తులు అంతస్తులు మారతాయని వేరే చెప్పగల. మన కళ్ళ ముందు చూస్తున్నాం, కోటీశ్వరులు దరిద్రులు అయ్యారు, దరిద్రులు కోటీశ్వరులు అయ్యారు. పెద్ద విషయం కాదు అది. అందుకని దేనికి బాధపడద్దండి లెక్క అది. అందుకని ఇవి ఎలా ఉంటాయంటే, చలజ్వలత్ ప్రబల ప్రభావ శాస్త్ర సారధీరుడై ఇలా తలమ్ము నెల్ల గెలిచి ఇండియన్ నెపోలియన్. ఆయనకి ఇండియన్ నెపోలియన్ అని పేరు పెట్టారు. నెపోలియన్ దండయాత్రలు స్వార్థంతో కూడుకుని ఉన్నవి. సముద్రగుప్తుల యొక్క దండయాత్రలు అశ్వమేధ యాగంలాగే ధర్మాధికారాన్ని సుస్థిరం కోసం చేసినటువంటివి. దానికి దీనికి చాలా తేడా ఉంది ఖచ్చితంగా. ఇండియన్ నెపోలియన్ అని పేరు పెట్టారు. అలాగే ఆయన చేసిన దండయాత్రల ఫలితం ఏంటి, ప్రలోభమో ప్రభావమో అరాచకములంతమో. ప్రలోభానికి లోనయ్యాడో, ప్రభావమో అరాచకాన్ని అంతం చేశాడో, స్వలాభమో మాకు అనవసరం. సముద్రగుప్త బద్ధమయ్యే విశ్వమంతయం మొత్తం సముద్రగుప్తుని యొక్క స్వాధీనమైపోయింది. ఆయన కట్టించిన దేవాలయాలు, ముఖ్యంగా ఆ రోజుల్లో కట్టిన దేవాలయాలు, మీరు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ మొదలైన చోట్లకి వెళ్ళి ఆలయాలు చూడండి ఎలా ఉంటాయండి. సముద్ర తీర దేవాలయం అని కట్టాడు ప్రత్యేకంగా ఒక ఆయన. సముద్ర తీరంలోనే అక్కడ ఆ శిల్పాల రాతి స్తంభాల మీద లతలు ఉంటాయండి. ఆ లతలు అక్కడికక్కడ పూచినట్టుగా ఉంటాయండి. శిల్పాలని మనకు అనిపించదు, ముట్టుకుంటే తప్ప శిల్పం అని తెలియదు. ఈ 3D కళ వచ్చిన తర్వాత చూడండి, ఏది బొమ్మో ఏది నిజమో చెప్పడం కష్టం కదా. ఆ 3D కళ ఎంత గొప్పదో అది కొన్ని వేల ఏళ్ల క్రితం ఈ దేశంలో సముద్రగుప్తుడు చేసి చూపించాడు. దాన్నే ఆనందంగా నేను పద్యంలో రాశా. ఆ లతలు ఆ తనూలతలు, ఆ లతలు ఆ తనూలతలు ఆశల పూలు సముద్ర తీర దేవాలయ గోపురగ్రముల హారతులెత్తే. ఆ లతలు ఆ తనూలతలు ఆశల పూలు సముద్ర తీర దేవాలయ గోపురగ్రముల హారతులెత్తే. కళామతల్లిక శ్రీలలితావధూటికి, కళామతల్లిక శ్రీలలితావధూటికి వశీకృత సప్త సముద్ర గుప్త భూపాల కృపాల బాల పరివర్ధిత శిల్పకళా వనీజముల్. వశీకృత సప్త సముద్ర గుప్త భూపాల కృపాల బాల పరివర్ధిత శిల్పకళా వనీజముల్. ఆ లతలు ఆ తనూలతలు. రాళ్ల మీద లతలు చెక్కితే మొక్కల లతల్లాగే ఉన్నాయి. తనూలతలు స్త్రీల చిత్రాలు, నర్తకీముడుల చిత్రాలు, శిల్పాలు ఉంటాయి చూడండి. ఆ నర్తకి అక్కడికి వచ్చి రామప్ప దేవాలయం చూడండి, మీకు అంత దూరము పోనేలా జనాభా. తెలంగాణ కాదమ్మా, యావత్ ప్రపంచానికి తలమానికం రామప్ప దేవాలయం. చూడని వాళ్ళ కళ్ళు దురదృష్టం కింద లెక్క. రామప్ప దేవాలయంలో శిల్పాలు అలా నిలబడితే వచ్చి పలకరిస్తున్నట్టే ఉంటాయి. నర్తకే నిజంగా శిల్పం అంటే ఎవడో నమ్మడు, అంత సజీవ కళ. ఆ తనువులతలు ఆశల పూలు, మనలో ఒక ఆశ రేకెత్తిస్తే శిల్పం ఇలా మారింది కదా, నా జీవితం బండబారిపోయిందని నేనెందుకు అనుకోవాలి? బండబారిన రాతిని శిల్పంగా చేయలేరా అండి? అది మీ చేతుల్లో ఉందమ్మా, అది మీ చేతుల్లో ఉంది, అది మీ చేతుల్లో. జీవితం నిజంగానే బండబారితే, అది బండ అయిపోతే దాన్ని ఉలితో దెబ్బలు జాగ్రత్తగా కొట్టగలిగితే, నేర్పుగా కొట్టగలిగితే అది శిల్పం అవుతుంది. మన అదృష్టం బాగుంటే గర్భగుడిలో శిల్పం కూడా అవుతుందమ్మా, అనుమానం లేదు. అది
దేవుణ్ణి చేసుకోవచ్చు, నిన్ను నువ్వు కనీసం మనిషిని చేసుకోవచ్చు. ఈ ఆశావాదానికి ప్రతీకే ఈ పరాభవనామ సంవత్సరం. సముద్ర తీర దేవాలయ గోపురగ్రముల హారతులెత్తే కళా మతల్లిక శ్రీలలిత వధూటికి. మతల్లిక అంటే తల్లికి మరొక పేరు కాదు, మతల్లిక అంటే శ్రేష్టం, ది గ్రేట్ అని అర్థం సంస్కృతంలో. కళల్లో గొప్పదైనటువంటి కళకి, శిల్పకళకి హారతులు ఎత్తింది. సముద్రగుప్త భూపాల కృపాలవాల పరివర్ధిత శిల్పకళా వనీయములు. ఆ రాజులు అలా కళల్ని పోషించారు. మళ్ళీ మన ప్రభుత్వాలు కూడా ఆధునిక కాలంలో సాహిత్యాన్ని, సంగీతాన్ని, నాట్యాన్ని, చిత్రకళని, శిల్పకళని పోషించాలి అని ఉగాది సంవత్సరం సందర్భంగా వారికి మనం సందేశం ఇద్దాం. ఎప్పుడు చట్టాలు సాధించలేంది, న్యాయస్థానాలు సాధించలేంది కళలు సాధిస్తాయండి. శాంతి సాధించాలంటే సంగీతం ఉండాలి, సాహిత్యం ఉండాలి, అన్ని కళలు పిల్లలకి నేర్పాలి. బీటెక్ ఎంటెక్తో సరిపెట్టకండి, పాట పాడడం నేర్పండి, నాట్యం చేయడం నేర్పండి, ఈల కచేరీ చేయడం నేర్పండి, ఏది వీలైతే అది నేర్పండి. కాస్త వాడికి మనస్సులో దుఃఖం వస్తే ఆ మురళి వాయించుకుంటూ కూర్చుంటాడండి. ఓ పక్కన మీకు నష్టమేమిటి? ఇవాళ ఐఐటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం చెప్పమంటారా? వాళ్ళకి సంగీతం నేర్పలేదండి, సాహిత్యం నేర్పలేదండి. ఐఐటి అని తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి చంపేశారు వాడిని. అందుకే వాడేమనుకున్నాను, నేను ఐఐటి కాలేజీగా చచ్చిపోవడం తేలికే కదా అని చచ్చిపోతున్నాడు వాడు. ఎంత దుర్భర దుఃఖం ఇది. ఎప్పుడు పిల్లలకి 6వ తరగతికి ఇంకా చిన్న వయసు నుంచి పద్యము, పాటో, కళో, సంగీతమో నేర్పాలి. సైడ్ వే కాదండి, ఒకనాటికి అదే ప్రధానం అవుతుంది. ఈ సంపాదన సైడ్కి వెళ్ళిపోతుంది, ఇక్కడ అదే ప్రధానం అవుతుంది. ఒక త్యాగరాజ కీర్తన, ఒక అన్నమాచార్య కీర్తన పాడితే కలిగేటువంటి ఆనందం అండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు 3 లక్షల జీతం తీసుకున్నా కలగదమ్మా, అనుమానం ఏం లేదు అందులో. ఎందుకంటే మనకి 3 లక్షలు రాగానే 30 మెసేజ్లు వచ్చాయి, ఈఎంఐలు పోను 50,000 మిగిలే, మన బతుకు మామూలే. 3కి సరిపడా మెసేజ్లు పెట్టేశాం కదా, అయిపోయింది. మళ్ళీ 50,000 మిగిలే, 29 రోజులు అడుక్కోవడమే. అదే సంగీతం వచ్చిందనుకోండి, అన్నమాచార్యకి ఈఎంఐ కట్టక్కర్లేదు, త్యాగరాజుకి ఈఎంఐ కట్టక్కర్లేదు. పైగా నువ్వు ఎన్నిసార్లు పాట పాడితే అంతగా నీ జ్ఞానం వృద్ధి అవుతుంది, నీ ఆనందం వృద్ధి అవుతుంది. సంగీతం అంత గొప్పది, సాహిత్యం అంత గొప్పది. అలాంటి సంగీతం, సాహిత్యం ఎందుకు నిలబడ్డాయి అనుకుంటున్నారమ్మా? కారణం ఒక్కటే, హిందూ దేవాలయ వ్యవస్థ కారణంగా సంగీతం నిలబడింది. దేవాలయం అంటే మీరు గమనించండి, పురాణాలు చెప్పడమేనా తక్కువ ఉంటుందేమో కానీ నాట్యాలు బాగా జరుగుతాయి, సంగీత కచేరీలు బాగా జరుగుతాయి. దేవాలయం అంటే అది పూర్వమైతే కొంతమంది మహానుభావులు, స్త్రీలు జీవితాన్ని అంకితం చేసేసేవారు. దేవాలయాల్లో నాట్యం చేయడం కోసం బ్రహ్మచారులుగా ఉండి అంకితం చేసేసారు. అది ఇండియన్ కల్చర్, జీవితాన్ని అంకితం చేసేసారు వాళ్ళు. అంత గొప్పది దేవాలయం. అటువంటి దేవాలయాలన్నీ ఆయన కట్టించాడు ఖచ్చితంగా.